మార్వాడి గోబ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు డ్రామాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడు అధికారం కోసం ప్రాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని అన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించడమే కాకుండా దేశ జీడీపీ పెంపులో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మ రక్షణలో ముందుండే మార్వాడీలు తెలంగాణ నుండి ఎందుకు వెళ్ళిపోవాలంటూ ప్రశ్నించారు. మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని, హిందూ కులవృత్తులను దెబ్బతీసేలా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ కులవృత్తులను దెబ్బతీసే విధంగా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఆ వర్గానికి మద్దతుగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన హిందూ కులవృత్తులను కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఎంతోమంది రోహింగ్యాలు పాత బస్తీని అడ్డాగా చేసుకుని ఐఎస్ఐ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.